లగ్జరీ గోల్డ్ తక్కువ ధరలో ముకుంద జ్యువెలరీ ఫ్యాక్టరీ అవుట్లెట్. నో మేకింగ్ ఛార్జెస్. ఇప్పుడు ఈ యుద్ధం అనేది ఇరాను ఇజ్రాయిల్ సమస్య. కరెక్ట్. అందులో ఏమో యుఎస్ వచ్చింది. టాక్స్ జరుగుతుంది అంటే నెక్స్ట్ టాక్స్ జరుగుతాయా, ఎవరు వస్తారనే విషయం పక్కకు పెడితే ఫస్ట్ దశ ఇస్లామాబాద్ టాక్స్లో యుఎస్ ఇరాన్ మధ్య జరిగింది. రేపు ఈ టాక్స్ ముందరకు వెళ్ళి వీళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి ఇజ్రాయెల్ కట్టుబడి ఉంటుందా? లేదు, ఉండదు. ఇజ్రాయెల్ పాకిస్తాన్ని ఎప్పుడు నమ్మరు. అది ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల నుంచి. అంటే నిర్ణయం తీసుకునేది యుఎస్, బిట్వీన్ యుఎస్ అండ్ ఇరాన్ కదా. తీసుకోవచ్చు, ఎందుకంటే ఇవి ఇజ్రాయెల్ రారు కదా ఈ టాక్స్కి. ఎప్పుడు ఇజ్రాయెల్ రారు, వాళ్ళకి దీంతో సంబంధమే లేదు. వీళ్ళు తీసుకునే నిర్ణయాన్ని వాళ్ళు ఒప్పుకోరు. అది ఇంటర్నల్ చెప్పేస్తారు. పాకిస్తాన్ మేము చూసుకుంటా ఉంటాడు. మీకు గుర్తుంటుంది, కహుటా ప్లాంట్లో వాళ్ళ ప్లాంట్ మీద దాడి చేయడానికి ఇందిరాగాంధీ టైంలో ఇజ్రాయెల్ ప్లాన్ వేశారు. మొత్తం న్యూక్లియర్ ప్లాంట్ని కొట్టేస్తాం మేము, పాకిస్తాన్ న్యూక్లియర్ పవర్ ఎప్పుడు కారు. దాని తర్వాత ఓటీటీలో ఏదో సిరీస్ కూడా వచ్చింది లేటెస్ట్. కానీ దానికి ఒక ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, ఇజ్రాయెల్ ఎక్కడ ఆ టైంలో మిడ్ ఎయిర్ రీఫ్యూలింగ్ ఎక్కువ లేకుండే, టాకింగ్ ఆఫ్ 70s. సో మిడ్ ఎయిర్ రీఫ్యూలింగ్ లేనప్పుడు ఏమవుతుందంటే, ఇంత దూరం ఫ్లై చేసి వచ్చిన తర్వాత ఏదో పక్కన ఒక ఎయిర్ బేస్లో దిగి ఫ్రెండ్లీ అక్కడ రీఫ్యూల్ చేసుకుని వెళ్ళిపోతాం మేము అన్నారు. సో పఠాన్కోట్ని ఐడెంటిఫై చేశారు. మన దగ్గర పఠాన్కోట్ ఎయిర్ ఫోర్స్ బేస్లో ఇజ్రాయెల్ వాళ్ళు బాంబ్ చేసిన తర్వాత పాకిస్తాన్ ప్లాంట్ని, న్యూక్లియర్ ప్లాంట్ని మన దగ్గర వచ్చి ల్యాండ్ చేస్తారు, రీఫ్యూల్ చేసుకుని మేము వెళ్ళిపోతా అన్నారు. ఇందిరాగాంధీ గారు అంగీకరించలేదు. దట్ ఈస్ వై దట్ ప్లాంట్ వాజ్ నెవర్ బాంబ్డ్. పాకిస్తాన్ న్యూక్లియర్ పవర్ అయిపోయారు. ఆ రోజు చేస్తుంటే పాకిస్తాన్ వుడ్ నెవర్ హ్యావ్ గాట్ అ న్యూక్లియర్ ప్లాంట్. ఇన్ఫ్యాక్ట్ అదే న్యూక్లియర్ టెక్నాలజీ పాకిస్తాన్ ఇరాన్కి అమ్మారు. ఇప్పుడు ఇరాన్ దగ్గర ఉన్న టెక్నాలజీ పాకిస్తాన్ టెక్నాలజీ అది. వెరస్ పాకిస్తాన్ ఎన్పిటి సిగ్నిటరీ, ఇరాన్ కూడా ఎన్పిటి సిగ్నిటరీ, నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ. అంటే మీరు ఒకరికి అమ్మకూడదు, మీ దగ్గర ఉన్న టెక్నాలజీ, న్యూక్లియర్ టెక్నాలజీ ఇంకొక కంట్రీకి అమ్మకూడదు అని చెప్పి సంతకం పెడతారు. ఇరాన్ ఇప్పుడు కూడా అంటున్నారు, మేము ఎన్పిటి సైన్ చేశాం కదా, మళ్ళీ మేము ఎందుకు యురేనియం గురించి ఎందుకు మాట్లాడాలి మేము అంటున్నారు. ఈ పాకిస్తాన్ గురించి ఒకసారి చెప్పండి, అప్పుడు ఏం జరిగింది? సో అంటే అంత పెద్ద స్టోరీ కాదు. అక్కడే చాలా మటుకు ఇందిరాగాంధీ గారు తర్వాత ఇందిరాగాంధీకి రిగ్రెట్ ఉండే, అది చేస్తే ఆ రోజు బాగుంటుండే అని. కానీ ఇందిరాగాంధీ గారు ఏమనుకున్నారంటే, ఇది చేస్తే పాకిస్తాన్తో ఉన్న రిలేషన్షిప్ మొత్తం స్పాయిల్ అవుతుంది. ఇంకోటి, ఆమెకి పిఎల్ఓతో చాలా క్లోజ్ కనెక్షన్ ఉండే, యాసిర్ అరాఫత్తో. ఓకే, ఈజిప్ట్తో చాలా మంచి కనెక్షన్స్ ఉండే ఇందిరాగాంధీ గారికి, అరబ్ నేషన్స్తో కూడా ఉండే. కానీ ఈజిప్ట్ అండ్ పిఎల్ఓ వీళ్ళిద్దరితో చాలా మంచి రిలేషన్షిప్ ఉండే ఇందిరాగాంధీ. అది మొత్తం ఒకటేసారి కొట్టేస్తుంది. ఎందుకంటే ఆ టైంలో ఇజ్రాయెల్ వాజ్ ద నంబర్ 1 ఎనిమీ అరబ్ నేషన్స్కి అందరికి. తర్వాత కదా వాళ్ళు రెస్పెక్ట్ చేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఇజ్రాయెల్ వాళ్ళకి తెలుసు, ఒక మారైతో అంటారు, వాడు వచ్చి కొట్టేసి వెళ్ళిపోతాడు, భయం ఉంటుంది అరబ్ నేషన్స్. న్యూక్లియర్ కంట్రీ అవడానికి కారణం అది. మీకు గుర్తుంటుంది, జుల్ఫికర్ అలీ భుట్టో ఒక ఫేమస్ స్టేట్మెంట్ కూడా చేశారు కదా మీకు టైంలో, గడ్డి తింటాం, లేకుంటే గడ్డి తింటాం కానీ మేము బాంబ్ డెవలప్ చేస్తామన్నారు. వీ విల్ ఈట్ గ్రాస్ బట్ వీ విల్ మేక్ ద బాంబ్ అన్నారు. చేశారు కూడా వాళ్ళు. అది దాని వెనుక స్టోరీ మీకు తెలుసు. ఏక్యూ ఖాన్ లాబొరేటరీస్ వాళ్ళు హాలండ్ నుంచి స్మగుల్ చేసి తీసుకొచ్చిన టెక్నాలజీ అది, యురేనియం టెక్నాలజీ అంతా. ఆయన అక్కడ రీసెర్చ్ చేస్తున్న టైంలో, పిహెచ్డీ చేస్తున్న టైంలో అక్కడ నుంచి హీ మ్యారీడ్ డచ్ ఉమెన్ ఐ థింక్. దాని తర్వాత అక్కడి నుంచి స్మగుల్ చేసి పాకిస్తాన్కి తీసుకొచ్చారు ఈ యురేనియం అంతా. దానికి కావాల్సిన సామాగ్రిలు అంటారు, దానికి కావాల్సిన ఈ చెప్పినట్టు యూనో ట్యూబ్స్ కానివ్వండి, దాని తర్వాత సిలిండర్స్ కానివ్వండి, ఇదన్నీ అక్కడి నుంచి తెచ్చుకున్నారు. ఓకే, ఇదన్నీ పాకిస్తాన్ స్మగుల్ చేసి తీసుకొచ్చారు. సో పాకిస్తాన్ టెక్నాలజీ హోమ్ గ్రౌన్ టెక్నాలజీ కాదు, మనలాగా కాదు. వీ డెవలప్డ్ ఇట్ హోమ్ గ్రౌన్. అది హోమీ బాబా టైం నుంచి మనం డెవలప్ చేసుకుంటూ వస్తున్నాం, ఏపీజే అబ్దుల్ కలాం దాకా మనం. కానీ పాకిస్తాన్ అది కాదు. పాకిస్తాన్ దానికోసం లాస్ట్లో మీకు గుర్తుంటుంది, ఏక్యూ ఖాన్ని జైల్లో వేశారు పాకిస్తాన్. ఇదే యుఎస్ ప్రెషర్ పెట్టారు, వీడు అక్కడిక్కడ వెళ్ళి అమ్ముకుంటున్నాడు ఈ న్యూక్లియర్ టెక్నాలజీ, కిమ్ జాంగ్ ఉన్కి అమ్మాడు, తీసుకెళ్ళి ఇప్పుడు మేము జైలు అన్నారు. దాని తర్వాత ఆయన జైలు వేసేసారు. ఆయన హీ పాస్ట్ అవే దేర్ ఓన్లీ ఆఫ్టర్ దట్. హౌస్ అరెస్ట్లో చనిపోయారు ఆయన ఉన్నప్పుడు. పాకిస్తాన్ దీంట్లో చాలా పెద్ద నోటోరియస్ క్యారెక్టర్ దీంట్లో. దానికోసం పాకిస్తాన్, నేను బహుశా నిన్న కూడా చెప్పుంటాను మీకు, కాసిం సులేమానీ క్లోజ్ ఫ్రెండ్ ఈయన అసీం మునీర్, చాలా క్లోజ్ ఫ్రెండ్. ఎవరు? ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ చీఫ్ కాసిం సులేమానీ. ఆయన్ని ట్రంప్ ఫస్ట్ టర్మ్లో చంపేశారు యుఎస్. ఒక ఏం చెప్తారు, చాలా సీక్రెట్ ఆపరేషన్లో ఆయన ఫినిష్ చేసేసారు ఆయన్ని. అతను ఒక్కడే చనిపోయారు ఆయన. సో అదొక పెద్ద స్టోరీ ఉంది అక్కడ. అసీం మునీర్ వీళ్ళతో చాలా క్లోజ్ ఉందని చెప్పి మొన్న రెడ్ ఫ్లాగ్ రేజ్ చేయాలని చెప్పి యుఎస్ వైట్ హౌస్లో పెద్ద ఒక రిక్వెస్ట్ కూడా వచ్చింది. దానికోసం ట్రంప్ ఇవాళ నిన్న ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేశాడు. అందరూ మిస్ అయిపోయారు. సేమ్ ఆయన ఇన్ని ట్వీట్లు చేస్తున్నప్పుడు ఎవరు చాలామంది చూడట్లేదు. అది పెద్ద ప్రాబ్లం. అది ఏదో గంటకు ఒక చేస్తే ఎవరు చూస్తారు, రోజుకి ఒక 2-3 చేస్తే ఎవరైనా సీరియస్గా చూస్తారు.
దాంట్లో ఆయన అన్నారు, ఇట్ ఈస్ టైమ్ ఫర్ అసీమ్ ముని టు డెలివర్ రిజల్ట్స్. వాని తల మీద బాంబు పెట్టేసిండు. నువ్వు చేయకపోతే అంత సంగతి, నువ్వు ఇరాన్ తీసుకురాకపోతే అంత నువ్వు యూజ్లెస్ ఫెలో అయ్యా, నేను ఇంకెవరైనా చూసుకుంటాను. ఇరాన్ని తీసుకొచ్చాడు చాలామంది ఉన్నారు. రష్యా దగ్గర మీరు చెప్పినట్టు రష్యా దగ్గర చెప్తాడు, ఆడు తీసుకొస్తాడు. లేకుంటే మన చైనాకి చెప్తాను, జీ జింగ్పిన్ చచ్చుకుంటాడు, చెప్తారా నువ్వు వెళ్ళి. వాళ్ళ మీద ఉన్న ప్రెషర్ తట్టుకోలేరు ఇరాన్. పాకిస్తాన్ చెప్తే అసీమ్ మునీర్ చెప్పాడు కదా, లైట్ తీసుకుంటారు. వేరే జీ జింగ్పిన్ నుంచో లేకుంటే పుటిన్ దగ్గర నుంచో అంటే ఇట్ బి లైక్ ఎన్ ఆర్డర్. ఎందుకంటే వ్యాపారం కూడా జరుగుతుంది, వ్యాపారం కనుక ప్రెషర్ సార్. రేపు యుఎన్ అసెంబ్లీలో, జనరల్ అసెంబ్లీలో, సెక్యూరిటీ కౌన్సిల్లో ఓటింగ్ వస్తుంది ఇరాన్ వ్యతిరేకంగా. వీటో ఎవరు చేయాలి? వీళ్ళే చేయాలి కదా. అదే కదా, వీటో వీళ్ళే చేయాలి. పోయింది కదా. రష్యా లేకుంటే చైనా చేస్తారు వీటో అగేన్స్ట్. వాళ్ళు లేదనుకోండి, ఇట్ బికమ్ రెజల్యూషన్, అఫీషియల్ రెజల్యూషన్. అది పెద్ద చైనాకి తెలుసు. అది విషయంలో జరిగింది కదా. అదే ఈవెన్ టెక్నాలజీ సార్, చైనా వైపు నుంచి మీకు టెక్నాలజీ కావాలంటే, మిషనరీ కావాలంటే చైనానే సప్లై చేస్తారు. మీకు ఎవరు ఇస్తారు? మీకు ఎవరు ఇవ్వరు. ఇరాన్ని మొత్తం బ్లాక్ లిస్ట్ చేసేసారు లోకంలో మిగతా అన్ని కంట్రీస్. మీకు రష్యా ఆల్సో విల్ సపోర్ట్ యూ. కానీ వాళ్ళ ప్రాబ్లం వాళ్ళకు ఉంది ఇప్పుడు యుక్రెయిన్ వార్లో. కానీ వాళ్ళు డెఫినెట్లీ మిమ్మల్ని హెల్ప్ చేస్తారు. కానీ వీళ్ళు చైనా ఇంకా హెల్ప్ చేస్తున్నారు, రాడార్లు ఇస్తున్నారు, వాళ్ళు శాటిలైట్ ఇమేజరీ ఇస్తున్నారు ఇరాన్కి. సో న్యాచురల్లీ చైనా మాట వింటారు. లేకుంటే చైనా రేపు ఆఫ్ చేసి పడేస్తారు స్విచ్, అంతే. ఇది సో చైనా, ఎస్ మీరు చెప్పిన మాట కరెక్టే, చైనా హ్యాస్ టు డూ ఇట్. వాళ్ళకి చాయిస్ లేదు, చైనా చెప్తే వినాల్సింది ఇరాన్. ప్రెసిడెంట్ ట్రంప్ అక్కడే చేశారు అన్నిటికంటే పెద్ద తప్పు. ఫస్ట్ తప్పు అయిన ఏంటంటే, యుద్ధంలో దిగినప్పుడు ఏ యుద్ధమైనా కానీ ఆ హ్యాండిల్ చేస్తున్న లీడర్, అది మోదీ గారు ఉండొచ్చు ఆపరేషన్ సింధూర్లో, లేకుంటే ఇక్కడ మన షిమాన్ పెరెస్ హ్యాండిల్ చేసిన 6 Day వార్ ఉండొచ్చు, గోల్డా మియర్ టైంలో ఇజ్రాయెల్లో. ఏ యుద్ధమైనా దానికి ఒక ఎండింగ్ ఉండాలి. మీరు ఆఫ్ ర్యాంప్ అంటారు దాన్ని, వీ హ్యావ్ టు గెట్ ఎగ్జిట్. లేకుంటే కొట్టుకుంటే ఉంటారు ఇప్పుడు యుక్రెయిన్ రష్యా లాగా. వాళ్ళకి ఎగ్జిట్ లేకుండే, సరే ఇది అయిపోయింది ఇక్కడ మనం ఆపేద్దాం అని చెప్పేసి. ఇది లేదు. ఆపరేషన్ సింధూర్ మోదీ గారు కూడా 6 నెలలు నడిపిస్తే ఎట్లా ఉంటుండే. మన వైపు చాలామంది చనిపోతారు, వాళ్ళ వైపు చాలామంది చనిపోతారు, మన ఎయిర్క్రాఫ్ట్ పోతే వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్ పోతుంది. ఏంటి? నథింగ్, నో రిజల్ట్. ఇప్పుడు డిప్లొమసీ ఎవరు ఫెయిల్ అయినట్టు అనుకోవాలి? ఇప్పుడు పాకిస్తాన్ ఇరాన్ని తీసుకురావడం విషయంలో ఫెయిల్ అయిందా? అది సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ద కాన్సెప్టే తప్పు. ఇరాన్ అంగీకరించరు. ఫస్ట్ లెట్ us గెట్ దిస్ వెరీ వెరీ క్లియర్. మీరు ఇరాన్ దగ్గర అడుగుతున్న ఏంటి? వాళ్ళ యురేనియం సరెండర్ వాళ్ళు చేయరు. స్టేట్ ఆఫ్ హార్మజ్ స్టిల్ కెన్ బి నెగోషియేటెడ్, నో ప్రాబ్లం. మీ వైపు నుంచి మీ బ్లాక్ తీసేస్తే వాడి వైపు నుంచి వాడు బ్లాక్ తీసేస్తారు. అంటే రేపు బ్లేమ్ గేమ్లో పాకిస్తాన్ డ్యామేజ్ అవుతుంది, యుఎస్ డ్యామేజ్ అవుతుంది. పాకిస్తాన్ డ్యామేజ్ అవుతుంది. అరే యుఎస్ చాలా స్మార్ట్. ప్రెసిడెంట్ ట్రంప్ ఆల్రెడీ చెప్పేశాడు, మేము గెలిచేసాం. రేపు అంటాడు, మేము అక్కడ మాట్లాడడానికి రెడీ ఉన్నా, ఆ పాకిస్తాన్ వాడు తీసుకురాలేదు వాళ్ళని, నేనేం చేయాలంటాడు. నేను రెడీగా ఉన్నాను మాట్లాడడానికి, వ్యాన్స్ వాజ్ రెడీ టు టేక్ ఆఫ్. కానీ పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళని తీసుకురాలేకపోయారు ఇరాన్ని. పాకిస్తాన్ ఎందుకు ఇన్వాల్వ్ చేశారంటే నేను చెప్పాను చూడండి, పాకిస్తాన్ అసీమ్ మునీర్ అండ్ రెవల్యూషనరీ గార్డ్స్ నడుమ చాలా క్లోజ్ రిలేషన్షిప్. ఇప్పుడు కాదు, 15 సంవత్సరాల నుంచి. దానికోసం ఇండోనేషియాని పిలిచారు దీని నడిమిట్లో. యుఎస్ ఇండోనేషియా దగ్గర అడిగారు, మీరు కూడా ఇస్లామిక్ కంట్రీ కదా, మీరు కొంచెం నెగోషియేట్ చేయండి. ఇండోనేషియా అన్నారంటే మాకు దీంట్లో వీఆర్ నాట్ గెటింగ్ ఇన్ టు ఇట్. ఇన్ఫ్యాక్ట్ ఆఫ్టర్ దిస్ యుద్ధం మేము అబ్రామ్ అకార్డ్ సైన్ చేయబోతున్నాం ఇజ్రాయెల్తోని. సో దే ఆర్ అంగీకరిస్తున్నారు అనమాట ఇజ్రాయెల్ని కూడా. సో మేము దాంట్లో పడవచ్చు అని చెప్పారు ఇండోనేషియా. పాకిస్తాన్కి ఏంటంటే పబ్లిసిటీ కావాలండే, లోకంలో అందరూ మాట్లాడతారు, ఇస్లామాబాద్ ఎక్కడుందని మ్యాప్లో కూడా తెలిసిపోతుంది చాలామందికి. దీనికన్నా ముందు తెలియదు. మీడియా వాళ్ళు వస్తారు, అందరు వస్తారు, పెద్ద జంబూరి ఉంటుంది, మాకు ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. రేపు వస్తే ఒక 2 నోబెల్ ప్రైజ్ కూడా వచ్చేస్తుంది మాకు కావాలంటే. ఇంటర్నేషనల్ మీడియా కూడా రాసింది మొత్తం పాకిస్తాన్, మొత్తం మీడియా అంతా అక్కడే. ఇప్పుడు ఏమైంది చూడండి, ఏం కాకపోతే ఏం చేస్తారు. నేను చెప్తున్నాను చూడండి, ఇజ్రాయెల్ ఫస్ట్ బాంబు వాళ్ళ మీద వేస్తారు, పాకిస్తాన్ మీద. ఇరాన్ కూడా వేస్తారు కావాలంటే. ఎందుకంటే రేపు ఇరాన్ మీద దాడి చేశారనుకోండి, అమెరికా జరుగుతుంది కూడా 2-3 రోజుల్లో. వాళ్ళు దీనికన్నా ముందు ఏం చేశారు, సౌదీ అరేబియా మీద కొట్టారు, ఓకే, ఇరాక్ మీద కొట్టారు, వాళ్ళు బహ్రెయిన్ మీద కొట్టారు, కువైత్ మీద కొట్టారు, ఖత్తర్ మీద కొట్టారు, ఈవెన్ ఒమాన్ మీద కొట్టారు. వాళ్ళు ఏం చేస్తారు, రేపు అందరి మీద కొడతారు ఇంకోసారి. మమ్మల్ని ధ్వంసం చేస్తారు, మేము అందరిని ధ్వంసం. దాంట్లో ఒకటి వెళ్ళి పాకిస్తాన్ కూడా పడవచ్చు. ఎందుకంటే నువ్వు చేసిన పని ఇది, మమ్మల్ని తీసుకొచ్చి నువ్వు కూర్చోబెట్టి ఇది చేస్తావు ఈ పనులంతా అని చెప్పి పాకిస్తాన్ మీద కోపం ఉంటుంది వాళ్ళకి డెఫినెట్గా. ఇది సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం మాట్లాడుతున్నప్పుడు, యాజ్ వీఆర్ రికార్డింగ్ దిస్ ఆన్ 21st ఈవినింగ్, ఈ జరిగే టైంకి దీని తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఇట్ ఇస్ 4:24. నేను మొన్న అల్ జజీరాలో బహుశా మీకు చెప్పారు, అది మనం మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడు చెప్తూ ఉంటాను చూడండి, మనం రికార్డ్ చేసింది ఈ టైంకి, దీని తర్వాత ఏం జరుగుతుందో నాకు తెలియదు అని చెప్పి. అల్ జజీరాలో ఒక డిబేట్కి వచ్చిన ఒక ప్రొఫెసర్ ఆయన మాట్లాడుతూ ఇదే అన్నారు, ఇది టైం ఇప్పుడు ఇది, దీని తర్వాత ఏం జరుగుతుందో నాకు తెలియదు, నన్ను తిట్టకండి, ఇది అవుట్డేటెడ్ న్యూస్ కాదు,
ఇది ప్రాబ్లం అని. బికాజ్ ఎవ్రీ మినిట్ టు మినిట్ సిచ్యువేషన్ చేంజ్ అవుతుంది అనమాట. వస్తున్నారు లేదు వ్యాన్స్ ప్లేన్ దగ్గర వెళ్ళాడు, నడుచుకుంటూ వెళ్ళాడు, ఇరానియన్ వాళ్ళని ప్లేన్లో తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఇక్కడ వస్తే రావాలంటే వస్తారు వాళ్ళు. మీకు ఇది ఇప్పుడు ఈ టాక్స్ రేపే జరగాలని ఎందుకు ఉంది? ఎందుకంటే సీజ్-ఫైర్ వెళ్ళిపోతుంది. ఎల్లుండి సీజ్-ఫైర్ విల్ గెట్ ల్యాప్స్డ్. సో ప్రెసిడెంట్ ట్రంప్ అన్న సంతకం పెట్టకపోతే అక్కడ ఇక్కడ అన్ని బాంబులు పడతాయంట. సో లిటరల్లీ ఇట్ ఈస్ అ కార్ట్ బ్లాంచ్ అంటారు ఇంగ్లీష్లో. బ్లాక్మెయిల్ లాగా మీ ముందు ఒక కాగితం పెట్టి సంతకం పెట్టరా అని చెప్తున్నారు ఇరాన్ దగ్గర. వాళ్ళు చేయరు.